కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. సంతోష్ గారు, కోమాలో ఉన్న సంతోష్ గారు ఇక్కడి వరకు ఎలా రాగలిగారు? ఆ సంతోష్ బతికే ఉన్నాడన్న నిజం తెలిసింది కాబట్టి సంతోష్ దగ్గరున్న సాక్ష్యాధారాల్ని బట్టి ఈశ్వరి ఆలస్యంగా అయినా తను నిర్దోషి అని నిరూపించుకుంటుంది. ఆ లోపే సుందరాన్ని నా వాణ్ణి చేసుకోవాలి. ఫిజికల్ గా మెంటల్ గా కూడా తనకి బాగా దగ్గరైపోవాలి. అందుకు ఒకటే మార్గం. సుందరం, ఇవాళ నువ్వు నేను ఏకమయ్యే రోజు. సుందరం ఫ్రెష్ అయ్యేలోపు మనము రెడీ అవుతాం.